దూరంగా పెట్టు, దూరంగా దగ్గర పెట్టాకు, కనపడద్దా ఎవరు చేసేది. హలో వదిన కాదు, కూతుర్ని, పెద్దిరెడ్డి అపర్ణ. చెప్పండి చెప్పండి. అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తెగినాక వచ్చి తీసుకోరి. మా అన్న కూడా చేసిన, నీ కూడా చెప్తున్నా. కోర్టులో పోయి అక్కడ ఇక్కడ చేసిన అనుకో నేను దిగాల్సి వస్తుంది. సరే సరే సరే, నేను ఒక విషయం చెప్తాను. మొన్న కూడా చెప్పిన, కోర్టులో ఉన్నప్పుడు మర్యాదగా ఊళ్ళో గబ్బు లేకపోకుండా మీకు ఇజ్జత్ లేకుండా మాకు, అందుకనే రాలేదు. నేను వస్తే వేరే విధంగా ఉంటుంది. మీరు అది అనుకోకరి, మీరు నేను రాలేదు నేను అనుకోకరి. నేను వస్తా, వచ్చినప్పుడు మన వేరే ఉంటది. ఈ కోర్టులో ఉందా నిమ్మతంగా పోయి మీరైతే మీరు తీసుకొని వాళ్ళైతే వాడు తీసుకుంటాడు. అంతేగాని మీరు అది తోటలోకి వచ్చి నడపడము, అక్కడికి వచ్చి చేయడము ఎంత చేయాలి. ఏంది మా ఆయన మట్టిలో కలుపుతారా మీరు? హలో వింటున్నా, మీరు చెప్పేది చెప్పండి. మీరు చెప్పేది చెప్పండి. వాడు ఒక్కడని చూసుకొని మట్టిలో కలుపుతాం అనుకుంటున్నారు మీరు. అల్లుడు మీ భర్త ఎవరు? ఆయన ఎవడు పోయినా అందరు నాశనం పోతారు తెలుసా. ఎవడు పోయినా, నీళ్ళు పోయినా, మాలో పోయినా, ఎవడు పోయినా నాశనమే. మర్యాద ఉంటుంది. ఆ తోటలో పోకుండా కోర్టులో పోయి ఒక సంవత్సరం వస్తుందో 6 నెలలు వస్తుందో మీరు తీసుకోండి. అంతేగాని ఆడికొచ్చి చెట్లు నరకడము, ఆడికొచ్చి దౌర్జన్యం చేయడము అవి చేయకది. చెప్తున్నా, వాళ్ళని చెప్తున్నా. ఒకవేళ మీరు లేదు మేము తోటలో తగులుతాం అంటే చెప్పండి, నేను కూడా పోతాం. సరే సరే, ఇప్పుడు ఇన్ని మాట్లాడారు కదా, అది మైదుకూరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడండి. చెప్పమా, ఓకేనా? చెప్పు. అదే మైదుకూరు పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడండి. ఇన్ని మాటలు మాట్లాడారు కదా, అవన్నీ మైదుకూరు పోలీస్ స్టేషన్ కి రండి. పోలీస్ స్టేషన్ గురించి నాకు చెప్పాకు మా, నేను పోలీస్ స్టేషన్ లోనే బతికినాను మొత్తము. పోలీస్ స్టేషన్ గురించి చెప్పాకు. సరే సరే, అట్లే కానీ ఇప్పుడు మరి న్యాయం తేల్చాల్సింది ఎవరు అంటారు? పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లకు ఈ కథలు అన్ని వదిలేసేది. నీకు ఎప్పుడు వస్తుందో కోర్టు ఆర్డరు వచ్చి తీసుకో, నేను కూడా చెప్తా. అది నువ్వు చెప్పకూడదు, కోర్టు మాకు చెప్పాలి. అది ఎప్పుడంటే మాకు స్టే ఆర్డర్ ఇవ్వాలి. స్టే ఆర్డర్ ఇవ్వాలి. కోర్టు మాది అని ప్రూవ్ చేసి మాకు జడ్జిమెంట్ ఇచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళైంది ఇచ్చి. నీకు చదువు వస్తే జడ్జిమెంట్ కాపీ చదువుకో. నీకు చదువు వస్తే నేను పెడతా కావాలంటే డాక్యుమెంట్స్. నీకు చదువు వస్తే జడ్జిమెంట్ కాపీ చదువుకో. ఇచ్చింది. ఇవ్వకుండానే మేము వస్తామంటారా? మీలాగా అన్యాయం మేము చెయ్యం కదా. మాకు హక్కు ఉంది, కోర్టు తేల్చింది. మీకు చదువు ఆహా, నువ్వు చదువుకుంటావా? నేను జడ్జిమెంట్ ఆర్డర్ పంపిస్తా, నువ్వు చదువుకుంటావా? ఆర్డీఓ ఎండోర్స్మెంట్ చదువుకుంటావా? నీకు పోలీసు కదా, నీకు తెలుసు కదా అన్ని డాక్యుమెంట్స్ నిజమా కాదా అని. నేను పంపిస్తా, నువ్వు వెరిఫై చేసుకో. కోర్టు వచ్చింది, ఆర్డీఓ ఇచ్చినాడు, ఎంఆర్ఓ ఇచ్చినాడు. ఇంకా ఎవరు కావాలంటే వాళ్ళు ఇస్తారు. అన్ని డాక్యుమెంట్స్ చదువుకో. నువ్వు పోలీసు కాబట్టి నీకు న్యాయం ధర్మం తెలుసని అనుకుంటున్నాను. ఏంటది? రాజకీయం పలుకోగా తీసుకొచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అది క్యాన్సల్ కూడా అవుతుంది. కోర్టు కేసులు వేస్తుంది. సరే సరే, తెప్పించుకుంటే తెప్పించుకోండి, కరెక్టే. మీరు రాజకీయంతో పోయి చేస్తున్నావు చేతి, కానీ కోర్టులో తీసుకెళ్ళి వస్తుంది. ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళు ఎవరు చెప్తారు చేస్తారు. పోలీసులు కూడా ఆడ ఎమ్మెల్యే ఎంఆర్ఓ కిందనే పనిచేస్తారు, కలెక్టర్ కిందనే పనిచేస్తారు. వాళ్ళు ఏం చెప్తే చేస్తాం అంతే. మరి తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అయితే కోర్టు వచ్చి సర్వే చేస్తుంది అంటారా? కోర్టు వస్తుందా, లేకపోతే కోర్టు రెవెన్యూ అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ అడుగుతుందా? ఇచ్చిందనుకో అదే జడ్జిమెంట్. ఎంఆర్ఓ ఆర్టీఓ జడ్జిమెంట్ కాదు. అవునవును. ఇప్పుడు కోర్టు ఏ ఆధారాలు నమ్ముతుంది అంటావు? కోర్టు ఏ ఆధారాలు నమ్ముతుంది? నేను చెప్తాను. అది కోర్టు వచ్చి ఆర్డర్ వేస్తాడు. జడ్జి వచ్చి కొలతలు వేస్తాడా? జడ్జి వచ్చి కొలతలు వేస్తాడా? చిన్నగా ఆడుకొచ్చి మట్టిలో గడుపుతాము కొడతామా అంటే ఏమి ఊరు కాదు.
అవన్నీ అనింది మీ అన్ననో తమ్ముడో మరి ఏమవుతాడో నాకు తెలీదు కానీ మీ అన్న అన్నాడు నువ్వు కావాలంటే నీకు వీడియో పెడతాను చూసుకో, జమ్మల మడుగు నుంచి పిలిపిస్తా, వాళ్ళని పిలిపిస్తా, వీళ్ళని పిలిపిస్తా అన్నాడు, చంపుతామన్నాడు, ముందు నీ అంతే తేల్స్తామని మా బావని బెదిరించిండు. అన్నీ నీకు వీడియో పెడితే కావాలంటే చూసుకో. కాబట్టి మన భూమిలో మీ ఆయన వచ్చి ఏం పని చేస్తాడు? మీ ఆయన వచ్చి ఆ కథలు కొట్టాడు ఎందుకు? ఎవరు? మీ ఆయన మీ బావ. ఎందుకంటే అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి. మేము ఆడపిల్లలము, మాకు కొడుకు లేరు, అన్నదమ్ములు లేరు కాబట్టి కొడుకుతో సమానం కాబట్టి అత్తగారి ఆస్తిలో దిగినాడు. అతనికే హక్కు ఉంది, మా తర్వాత అతనికే హక్కు ఉంది. మేము ఇచ్చాము ఆ హక్కు, వారసులుగా మేము ఇచ్చాము హక్కు. అట్లే ఉంటది నేను చెప్తాను, అట్లే ఉంటది. సరే చెప్పు. మీరు గొడవలకు రావాలనుకుంటే ఓకే చెప్పండి, గొడవలకి వస్తున్నాం. అదే రండి తేల్చుకుందాము, మైదుకూరు పోలీస్ స్టేషన్ లోకి రండి తేల్చుకుందాం పబ్లిక్ గా. మైదుకూరు పోలీస్ స్టేషన్ కి రండి తేల్చుకుందాం. ఏంటి భూమి కాడకు తెలుస్తారు? అధికారికంగా మేము మీలాగా అన్యాయంగా దౌర్జన్యాలు దోపిడీలు చేసే రకం కాదు. మేము అధికారికంగా లీగల్ గా ఫైట్ చేస్తాం. మీలాగా కలవడం, మేము కత్తులు ఎత్తుకొని రాము, చంపుతామని బెదిరించము. మేము లీగల్ గా ఫైట్ చేస్తాం. అవును నరుకుతాం. మా తోట అది, మా తోటలోకి మేము రావడానికి రౌడీజం అని ఎవరుంటారు? తోట ప్రూఫ్ ఏది? ఈ పొలం నీది అని ప్రూఫ్ ఏది? ఒక్క ప్రూఫ్ చూపించు, నేను వదిలేస్తా. చట్ట ప్రకారంగా సరే అది చెల్లుతుందని నాకు నిరూపించు, చట్ట ప్రకారంగా అది ప్రూఫ్ చెయ్యి. నేను తోటను వదిలేకపోతే అప్పుడు అడుగు. సరే చెయ్యి, నువ్వు ఏం చేస్తారో చెయ్యండి. మొత్తం మీరు ఏం చేస్తారో చెయ్యండి, మీరు ఏం చేస్తారో చెయ్యండి. మేము చట్ట ప్రకారంగా వెళ్తాము, మా హక్కు మేము తీసుకుంటాము. నీతో నాకు ఆర్గ్యూ చేసేంత ఓపిక ఇంకా లేదు. చెప్పేది చెప్పినావు, నువ్వు చెప్పినా, నేను చెప్పినా. రా మైదుకూరికి తేల్చుకుందాం. ఫోన్ లో మాట్లాడటం కాదు. రండి మైదుకూరికి వచ్చినాయి, మైదుకూరు పోలీస్ స్టేషన్ లో తేల్చుకుందాం. అంత అది కాడ అయిందిలే, చాలు కట్ చేయనా. అవి సరిగా అంత